బరువు తగ్గి మళ్లీ సినిమాల్లో నటించాలని భావించిన ఆర్తి అందుకోసం గురువారం అట్లాంటిక్ మెడికల్ కేర్ ఆసుపత్రిలో లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకుంది. శుక్రవారం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఆ సమయంలో ఆర్తి అసలు కదలలేని పరిస్థితిలో ఉంది. అయినా వైద్యులు డిశ్చార్జ్ చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆమె బాగానే ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 10 గంటల సమయంలో విపరీతమైన వణుకుతో పాటు కుట్లు వేసిన ప్రాంతంలో భరించలేని నొప్పి వచ్చింది. వెంటనే తండ్రి అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ రావడానికి 15 నిమిషాలు ఆలస్యమైంది. ఆసుపత్రికి తరలిస్తుండగానే 10 గంటల 15 నిమిషాలకు ఆర్తి కన్నుమూసింది. డాక్టర్ నిర్లక్ష్యమే ఆర్తి మరణానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అసలు కదలలేని పరిస్థితిలో ఉన్న ఆమెను ఎలా డిశ్చార్జ్ చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్తి కొన్నాళ్లుగా తల్లిదండ్రులతో కలిసి న్యూజెర్సీ సమీపంలోని అట్లాంటికా సిటీలో నివసిస్తోంది. ఆమె తండ్రి గెస్ట్ ఇన్ హోటల్ నిర్వహిస్తున్నారు. 2 నెలల్లో హైదరాబాద్ వస్తానని, స్లిమ్ గా కనిపించి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిన ఆర్తి అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రస్తుతం మనం అమెరికా న్యూజెర్సీలోని అట్లాంటిక్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నారు. గురువారం లైపోసక్షన్ కోసం వెళ్లిన ఆర్తి శుక్రవారానికి విగత జీవిగా మారింది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. న్యూజెర్సీ నుంచి అమెరికాలో ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్ మీద ఆర్తికి ఆపరేషన్ చేసిన హాస్పిటల్స్ సంబంధించి విజువల్స్ చూస్తున్నాం మనం. బరువు తగ్గి మళ్లీ సినిమాల్లో నటించాలని భావించిన ఆర్తి అందుకోసం గురువారం అట్లాంటిక్ మెడికల్ కేర్ ఆసుపత్రిలో లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకుంది. శుక్రవారం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఆ సమయంలో ఆర్తి అసలు కదలలేని పరిస్థితుల్లో ఉంది. అయినా వైద్యులు డిశ్చార్జ్ చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆమె బాగానే ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 10 గంటల సమయంలో విపరీతమైన వణుకుతో పాటు కుట్లు వేసిన ప్రాంతంలో భరించలేని నొప్పి వచ్చింది. వెంటనే తండ్రి అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే 10 గంటల 15 నిమిషాలకు మార్గం మధ్యలోనే ఆర్తి కన్నుమూసింది. డాక్టర్ నిర్లక్ష్యమే ఆర్తి మరణానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అసలు కదలలేని పరిస్థితిలో ఉన్న ఆమెను ఎలా డిశ్చార్జ్ చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్తి కొన్నాళ్లుగా తల్లిదండ్రులతో కలిసి న్యూజెర్సీ సమీపంలోని అట్లాంటిక్ సిటీలో నివసిస్తోంది. ఆమె తండ్రి గెస్ట్ ఇన్ హోటల్ నిర్వహిస్తున్నారు. 2 నెలల్లో హైదరాబాద్ వస్తానని, స్లిమ్ గా కనిపించి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తానని చెప్పి వెళ్లిన ఆర్తి అనంతలోకాలకు తిరిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం అట్లాంటిక్ సిటీ హాస్పిటల్ లైపోసక్షన్ జరిగిన హాస్పిటల్ విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. గురువారం భారత కాలమాన ప్రకారం 10 గంటల సమయంలో ఆమెకు